హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇన్స్టెంట్గా హెల్తీగా దోశ చేసుకున్నామండి ఈరోజు. రోజు వైట్ కలర్ దోశనా, అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇందులోకి మనము రవ్వ తీసుకోవాలండి, బొంబాయి రవ్వ. అదేనండి సూజీ రవ్వ. మళ్ళీ బొంబాయి రవ్వ అంటే బొంబాయి పోయి తెచ్చుకోవాలనుకుంటారేమో. ఒక కప్పులోకి 2 చిన్న టమోటాలు, 4 ఎండుమిర్చి, ఒక క్యారెట్ తీసుకున్నానండి హెల్దీ కోసము. ఇప్పుడు మనం టమోటాలు అనేవి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి మనము ముందుగా ఈ ఎండుమిర్చిని తొడిమలు తీసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము మన క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా మిక్సీలో లేట్ అవుతుంది అనుకుంటే మనం తురుము పట్టుకొని కూడా వేసుకోవచ్చు, తొందరగా మిక్సీ పట్టచ్చు ఇదండి. ఇప్పుడు ఈ క్యారెట్ అంతా వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నానండి. మనకి అరుగుదల బాగుంటుంది కదా, అందుకని. ఇప్పుడు ఇవన్నీ మనము మెత్తగా పేస్ట్ లాగా మిక్సీలో పట్టించుకోవాలండి. చూసారా, ఇలా పేస్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా తీసుకున్నటువంటి సుజీ రవ్వని ఇందులో వేసుకోవాలండి. ఒకసారి బాగా ఆడించుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది కదా, ఇందులోకి మనం సుజీ రవ్వ ఎంత తీసుకుంటున్నామో అంతకంటే 1/4 అండి, అంత కాల్ భాగం తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా ఆడించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఇలా దోశ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మనం దీంతో దోశలు వేసుకున్నాం. దీనికోసం మనం దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్తో క్లీన్ చేసుకోవాలండి, ఆయిల్ లేకుండా. సో కొంచెం పిండి వేసుకొని ఇలా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పతలాగా పడుతుంది, దానివల్ల మనకి బాగా కాలుతుంది. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. మనకి ఇలా వైట్గా ఉన్నవంతా వెళ్ళిపోయి బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఒకసారి సైడ్లు అనుకొని సిమ్లో పెట్టుకొని తీసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా ఊడొస్తుందో. ఇలా టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుచుకొని తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ దోశ రెడీ. హెల్దీగా కూడా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. అలాగే కొంచెం పల్లి చట్నీ చేసుకుని ఈ దోశని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.